బండి భగీరథ్ పై నమోదైన పోక్సో కేసులో పోలీసుల విచారణ ముమ్మరంగా కొనసాగుతోంది. ఇవాళ భగీరథ్ స్నేహితులను విచారించి స్టేట్మెంట్ ను రికార్డ్ చేశారు. మైనర్ బాలికపై అత్యాచారం ఘటన జరిగిన రోజు ఏం జరిగిందో అన్న దానిపై సిట్ అధికారులు వివరాలను అడిగి తెలుసుకున్నారు. భగీరథ్ అరెస్ట్ రోజు పూర్తి స్థాయిలో విచారించడానికి సమయం దొరకకపోవడంతో విచారణను మరింత లోతుగా జరిపేందుకు మేడ్చల్ కోర్టులో సిట్ అధికారులు కస్టడీ పిటిషన్ దాఖలు చేయనున్నట్టుగా సమాచారం. ఇక బండి భగీరథ్ పై నమోదైన పోక్సో కేసులో పోలీసుల విచారణ ముమ్మరంగా కొనసాగుతోంది. ఇవాళ భగీరథ్ స్నేహితులను విచారించి స్టేట్మెంట్ ను రికార్డ్ చేశారు. మైనర్ బాలికపై అత్యాచారం ఘటన జరిగిన రోజు ఏం జరిగిందో అన్న దానిపై సిట్ అధికారులు వివరాలను అడిగి తెలుసుకున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో భాస్కర్ అందిస్తారు. భాస్కర్, బండి భగీరథ్ పై నమోదైన కేసులో విచారణ కొనసాగుతా ఉంది. భగీరథ్ స్నేహితులను విచారించాలని పోలీసులు నిర్ణయానికి వచ్చారు. సిట్ అధికారులతో పాటు ఇటు పేట్ బషీరాబాద్ పోలీసులు ఇవాళ మరికాసేపట్లో మేడ్చల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తున్నారు. 10 రోజుల కస్టడీకి కావాలి. ఆ 10 రోజుల కస్టడీ అనంతరం మరి కోర్టు ఎన్ని రోజులు సమయం తీసుకుందో చూడాలి. ఆ తర్వాత ఇచ్చినటువంటి కస్టడీ నేపథ్యంలో భగీరథ్ ను 3 క్రైమ్ స్పాట్స్ లకి తిప్పేటువంటి అవకాశం కనిపిస్తోంది సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం. 1 నానగ్రామ్ కూడా, 2 మొయినాబాద్ ఫామ్ హౌస్, 3 కోంపల్లి. ఈ 3 ప్లేసెస్ లో ఆయనతో పాటు తన స్నేహితుల దగ్గర కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవాలనేటువంటిది చెక్ చేస్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఘటన జరిగిన రోజు రాత్రి అసలు ఏం జరిగింది అనేటువంటిది చాలా కూలంకషంగా చర్చించాల్సిన అవసరం కనిపిస్తోంది. భగీరథ్ ను కస్టడీలోకి తీసుకుంటే ఇవన్నీ విషయాలు కూడా బయటపడే అవకాశం కనిపిస్తుంది. అరెస్ట్ రోజు భగీరథ్ ను పూర్తి స్థాయిలో విచారించడానికి సమయం దొరకదని చెప్తున్నటువంటి పోలీసులు కస్టడీలోకి తీసుకుని మరిన్ని వివరాలు వెల్లడించాలనేటువంటిది చూస్తాం. ఎందుకంటే దీని తర్వాత ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. తీవ్రమైనటువంటి రాజకీయ ఒత్తిడి ఉన్నటువంటి నేపథ్యంలో ఒక స్టేట్ గవర్నమెంట్ ఒక నిందితుడిని పట్టుకోవడానికి 9 రోజులుగా చేతగానటువంటి పోలీసులు వ్యవహారం కొనసాగింది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి మంత్రిగా తన కొడుకును కాపాడుకోవడానికి 9 రోజుల పాటు రాష్ట్ర ప్రభుత్వం కుమ్మక్కయ్యాడు అనేటువంటి వ్యాఖ్యలు కూడా వినిపించాయి. ఒక ప్రైవేట్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తన కొడుకును సరెండర్ చేయాల్సిందిగా అప్పీల్ చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు రేవంత్ రెడ్డికి సంజయ్కి ఉన్నటువంటి సంబంధం. ఇప్పుడు ఈ నేపథ్యంలో పోలీసుల పాత్ర కొంత అనుమానం కలుగుతా ఉంది. పోలీసులు ఎవరికి న్యాయంగా పనిచేస్తున్నారు? బాధితురానికి న్యాయం చేయడం పక్కన పెడితే రేవంత్ రెడ్డికి సంజయ్కి ఇద్దరికి కూడా ఈ ఇష్యూలో వాళ్ళ విలోదకాలు ఇచ్చుకోవడానికి వాళ్ళ దగ్గర వాళ్ళ శిష్యరికం పొందడానికి ఒకరినొకరు పోటీ పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటిదాకా 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ హయాంలో దేశవ్యాప్తంగా కాకుండా అంతర్జాతీయ వ్యాప్తంగా మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చినటువంటి తెలంగాణ పోలీసు ఒక కేంద్ర హోంశాఖ మంత్రి కొడుకు 9 రోజులుగా మిస్సింగ్ లో ఉంటే ఆయన అయ్యా బాబు రావాలి విచారణకు అంటూ ఆయనకు ఇచ్చినటువంటి ఆహ్వాన పత్రికలు, ఆయన పైన కేసు రిజిస్టర్ అయినా కూడా ఆయనకు ఫుల్టోజీగా సహకరించినటువంటి నేపథ్యంలో ఇవాళ తెలంగాణ పోలీసుల పాత్ర పైన ఒక క్లారిటీ రావాల్సిన అవసరం కనిపిస్తోంది. వాళ్ళు నిజంగానే ఈ కేసును నిగ్గు తెలుస్తారా, బాధితులైనటువంటి మైనర్ బాలికకి న్యాయం చేస్తారా? ఎందుకంటే హైకోర్టు కూడా చాలా సీరియస్ గా దీనిపైన చర్చించింది. హైకోర్టు కూడా హైకోర్టులో ఉన్నటువంటి జడ్జి పైన కూడా సోషల్ మీడియాలో వైరల్ నేపథ్యంలో కొంచెం దామోదర్ అనేటువంటి ఒక వ్యక్తిని పోలీసులు సైబర్ క్రైమ్ పోలీసులు అదుపులో తీసుకున్నారు. ఆయన జడ్జి భర్తకు చేరని చదివిస్తారు, ఈయనను కాపాడితే అనేటువంటి వ్యాఖ్యలు కొన్ని తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. దాదాపు రాత్రి 9:30కు ప్రారంభమైనటువంటి విచారణ దేశ చరిత్రలో బహుశా ఇది 2వ కాదు. గతంలో సుప్రీంకోర్టులో ఒక జడ్జిమెంట్ జరిగింది. ఆ తర్వాత 9:30 నుంచి 11:45 నిమిషాల పాటు సుదీర్ఘంగా వాదనలు వినిపించినటువంటి నేపథ్యంలో ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు, దీంట్లో కొన్ని ఇన్వెస్టిగేటివ్ పాయింట్స్ కూడా బయటకు వచ్చినటువంటి నేపథ్యంలో ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రస్తుతానికి ఈ అంశంపై పూర్తి స్థాయిలో విచారణ జరిగినటువంటి విషయాన్ని తెలుసుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా భగీరథ్ ని కస్టడీకి తీసుకొని విచారించాల్సిన అవసరం కనిపిస్తుంది. మరి విచారించేటువంటి క్రమంలో ఏం బయటపడుతుందనేటువంటిది మాత్రం చూడాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది. ఈ మొత్తం వ్యవహారంపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు కస్టడీకి ఎన్ని రోజులు ఇస్తారు, ఇస్తే ఎక్కడ సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తారు, చేసిన తర్వాత ఎటువంటి అంశాలు బయటకు వస్తాయనేటువంటిది మాత్రం ఇవాళ కోర్టు టైమింగ్స్ తర్వాత మనకు క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే కోర్టు ప్రొసీడింగ్స్ మనం ముందుగానే మాట్లాడితే అది కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కిందకి వస్తుంది కాబట్టి ప్రస్తుతం ఈ అంశంపై
పిటిషన్ దాఖలు చేయడానికి స్టేట్ బజార్ పోలీసులు సిట్ అధికారులు మేడ్చల్ కోర్టుకు చేరుకున్నారు. ఇవాళ 5 గంటలలోపు క్లారిటీ వచ్చిన తర్వాత దీనిపైన ఫర్దర్ ఏం జరుగుతున్నటువంటి క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. అమూల్య. రైట్, థ్యాంక్ యూ.